క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. నవంబర్ నెల 16వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 138వ కీర్తన 6వ చరణం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్లక్ష్యము అంటే అసలు మనల్ని పట్టించుకోకపోవటం. మన మాట కానీ, మన బాగోగులు కానీ, మన స్థితిగతులు కానీ అసలు మనకు ఎలాంటి విలువ లేనటువంటి స్థితి. మనల్ని ఎవరు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. మనల్ని ఎవరు కూడా లెక్క చేయనటువంటి స్థితిని నిర్లక్ష్యము అంటారు. లక్ష్య పెట్టటము అంటే మనల్ని గౌరవించటం, మన మాటకు, మన పరిస్థితులకు విలువనివ్వటాన్ని లక్ష్య పెట్టడం అంటారు. ప్రియులారా, ఈ లోకంలో ఇంట్లో కానీ, సంఘములో కానీ, బయట కానీ, మనము పనిచేస్తున్న చోట కానీ, ఇతరులు ఎవరైనా మన మాటకు విలువ లేకుండా, మనమంటే లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటే మన హృదయం ఎంతో బాధపడుతుంది కదా. వారు అలా మాట్లాడడానికి కారణం మన స్థితిగతులే కావచ్చు, మన యొక్క అనారోగ్య పరిస్థితులే కావచ్చు, మన అజ్ఞానమే కావచ్చు, మన ఆర్థికపరమైన ఇబ్బందులే కావచ్చు. కారణాలు ఏమైనా ఈ లోకంలో చాలామంది మనల్ని నిర్లక్ష్యం చేసేవారు, మనల్ని లక్ష్య పెట్టకుండా మనల్ని ఎన్నికలేని వారుగా చూసేవారు చాలామంది ఉంటారు. అయితే మన స్థితిగతులు ఏమైనను, మనకు చదువు లేకపోయినను, ఆస్తి ఐశ్వర్యము లేకపోయినను, మనము దీన మనస్సు కలిగి, దయగలిగిన మనస్సు కలిగి, తగ్గింపు జీవితం కలిగి, సమాధానము కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని లక్ష్య పెట్టేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఈ లోకంలో మనల్ని లక్ష్య పెట్టకపోయినా మనము దీన మనస్సు కలిగిన వారమైతే దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు. ప్రియులారా, దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, దూత గణముల చేత ఆరాధించబడుతున్నవాడు, అన్నిటికీ పైనున్నవాడు, అందరికీ పైనున్నవాడు, సమస్తమును కలగజేసినవాడు. సృష్టికర్త అయిన దేవుడే మనల్ని లక్ష్య పెడతాను అన్నప్పుడు ఇక ఈ లోకంలో ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏం బాధ అవుతుంది చెప్పండి. అయితే దేవుడు మనల్ని పట్టించుకోవాలి, లక్ష్య పెట్టాలి అంటే మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, మీరు మహోన్నతుడైన దేవుడవైనను దీనుల పక్షమున ఉంటానని, దీన మనస్సు కలిగిన వారిని లక్ష్యముంచుతారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో కొన్ని సందర్భాలలో నా అనుకున్న వారే మమ్మల్ని నిర్లక్ష్యంగా చూసినప్పుడు, విలువ లేకుండా మమ్మల్ని గూర్చి మాట్లాడినప్పుడు, మా ఆలోచనలకు కానీ, మా ఇష్టాలకు కానీ ఏమాత్రము అవకాశం లేకుండా మమ్మల్ని లెక్కలేని తనముతో చూచినప్పుడు బాధ, వేదన అవుతుంది. అవును తండ్రి, ఈ లోకంలో మా మనస్సును, మా ఇష్టాలను కొన్నిసార్లు మా ఇంట్లో వారే అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఎన్నికలేని వారిగా చూస్తూ ఉన్నారు. అయితే సృష్టికర్తవైన మీరు మా ఆలోచనలను, మా యొక్క ఇష్టాలను లక్ష్యముంచేవారై ఉన్నందుకు స్తోత్రాలు. ప్రియ తండ్రి, అలాగున మీరు మా యందు లక్ష్యముంచున్నట్లు, మేము దీన మనస్సు కలిగి జీవించున్నట్లు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మాకందరికీ అట్టి దీన మనస్సును అనుగ్రహించి ఈ వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.